తెలుగుదేశం వాళ్లతో తెలంగాణ రాజకీయం వేడెక్కింది. అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. హీట్ ఎక్కిస్తున్న ఆ నేతల డైలాగ్ వార్ ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వాన్ని ఎవరు వడగొడతారు? ఎవడనండి ప్రభుత్వాన్ని వడగొడతాను? ఎవడన్నా అన్నాడా? ఇప్పుడు మీ వాళ్ళనే 10 గుంపులు ఉన్నాయి, 10 గ్రూపులు ఉన్నాయి. నువ్వో గుంపు మేస్త్రి, నీళ్ళకి ఇంకా 9-10 మంది గుంపు మేస్త్రీలు ఉన్నారు. దాంట్లో ఎవరు ఏం చేసుకుంటారో మాకేం సంబంధం? మేము నీ ప్రభుత్వం పడిపోవాలని మేము కోరుకుంటలే. నువ్వు 5 ఏళ్ళు ఉండాలి. నువ్వు ఇచ్చినటువంటి హామీ ప్రతిదీ నిలబెట్టుకునే ప్రయత్నం నువ్వు చేసే క్రమంలో నువ్వు బొక్కబోర్ల పడతావు ఖచ్చితంగా, మాకు ఆ విషయం తెలుసు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీది మేడిగడ్డనా బొందల గడ్డనా ఎందుకు పోతున్నారు అని అన్నాడు. మేము ఎందుకు పోయినామంటే నీ అవినీతిని పీకనీకి పోయినాము. నువ్వు ఎన్ని సంచులు కట్టినావు అవన్నీ పీకనీకి పోయినాము. నలభై సీట్లకు పరిమితం అయిపోతే కూడా మీకు సిగ్గు రాకపోతే ఇంకా కుటుంబ రాజకీయాల గురించి మీరు మాట్లాడితే ప్రజలు నవ్విపోతురు అని తెలియదా మీకు? ప్రజలు నవ్విపోయినా పర్వాలేదని అనుకుంటున్నారా? మీరు కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడతారా? మీరు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడతారా? ఆ అర్హత మీకుందా? ఇవాళ టీఆర్ఎస్ అడ్రస్ గల్లంత అయిపోయింది. ఇవాళ పోటీ చేసే నాదుడు లేడు ఆ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కుర్చీలో పడ్డ ఎలుక మాదిరిగా మారింది. ఇంకా రేవంత్ రెడ్డి పరిస్థితి రేపు రాబో రోజుల్లో మరి ఇంకా దారుణంగా